హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుండి స్పీడ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ మోటార్ చూద్దామండి. దాన్నే రిలేషన్ బిట్వీన్ ఈబీ, పై అండ్ ఎన్ అని కూడా అంటాము. అంటే రిలేషన్ బిట్వీన్ అని ఈ 3 టర్మ్స్ ఇచ్చినా కూడా ఈ డెరివేషనే చేయాలి. మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ తెలుసు కదా. ఏంటంటే బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఈబీ ఈక్వల్ టు పై ZN/60 ఇంటూ P/A volts, వేర్ ఈబీ ఈజ్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, పై అంటేనేమో ఫ్లక్స్ పర్ పోల్, జెడ్ అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ద ఆర్మేచర్, ఎన్ అంటేనేమో స్పీడ్ ఇన్ ఆర్పిఎం అంటాం కదా. ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్. అలానే పి అంటేనేమో నెంబర్ ఆఫ్ పోల్స్, ఏ అంటేనేమో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఇన్ ద ఆర్మేచర్. ఇది మనకు తెలుసు కదా బ్యాక్ ఈఎంఎఫ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? స్పీడ్ అంటే ఏమన్నాం? ఎన్ అంటే స్పీడ్ ఇన్ ఆర్పిఎం అంటున్నాం కదా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ని ఎన్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ ఈక్వేషన్ నుండి ఎన్ ఈక్వల్ టు రాయండి. ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎన్ ఈక్వల్ టు రాయాలి అంటే ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ 16 అలానే ఏని ఇటువైపు పంపించండి. ఈబీ ఇంటూ 60 ఇంటూ ఏ ఈక్వల్ టు ఇటువైపు ఏమున్నాయి? పై ZN ఇంటూ పి ఉన్నాయి కదా. మనకు కావాల్సింది ఏంటి? ఎన్. ఓకే, స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎన్ని ఇటు ఉంచేసి ఈ రిమైనింగ్ టర్మ్ ఇటు పంపిస్తే ఏమవుతుంది? బై అవుతుంది. ఎందుకంటే ఇటు ఉన్నది ఇంటూ కాబట్టి ఇటు వెళ్ళేప్పటికి బై అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి ఎన్ ఈక్వల్ టు ఏం రాస్తామండి? ఎన్ ఈక్వల్ టు ఈబీ ఇంటూ 60 ఇంటూ ఏ బై డినామినేటర్లో ఏమొస్తుంది? పై ఇంటూ జెడ్ ఇంటూ పి వస్తుంది. దీన్ని ఇంకెలా సింప్లిఫై చేయొచ్చు? ఎన్ ఈక్వల్ టు ఈబీ బై పై ఇంటూ 60 ఇంటూ ఏ బై జెడ్ పి అని కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఈ 60 ఇంటూ ఏ బై జెడ్ పి అనేది కాన్స్టెంట్ అండి. దెన్ ఎన్ ఈక్వల్ టు ఏం రాస్తాము? ఎన్ ఈక్వల్ టు కే ఇంటూ ఈబీ బై పై అని కూడా రాయొచ్చు. ఓకే, వేర్ కే ఈజ్ ద కాన్స్టెంట్, దట్ ఈస్ కే ఈక్వల్ టు 60 ఇంటూ ఏ బై జెడ్పి. మనకి ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది బ్యాక్ ఈఎంఎఫ్కి. ఏంటంటే ఇంకో ఈక్వేషన్ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈక్వల్ టు వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ కదా. ఓకే, బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈక్వల్ టు వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ. ఈయన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. substitute equation 2 in equation 1. ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏమన్నాము? ఎన్ ఈక్వల్ టు ఈబీ ఉంది కదా. ఇప్పుడు ఈబీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ బై డినామినేటర్లో ఏముంది? పై ఇంటూ 60 ఇంటూ ఏ బై జెడ్పి. స్పీడ్ అంటే ఏమన్నామండి? ఆర్పిఎం అన్నాం కదా. ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్ అండి. ఓకే, మనకి ఇప్పుడు ఫ్రమ్ ఈ ఎక్స్ప్రెషన్ నుండి, ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఈబీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. ఓకే, ద స్పీడ్ ఆఫ్ డీసీ మోటార్, ఇది ఇంపార్టెంట్ అండి. ద స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్యాక్ ఈఎంఎఫ్ అన్నప్పుడు ఏమవుతుందండి? మనం ఎప్పుడైతే ఈబీ అనేది ఇంక్రీజ్ చేస్తామో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ద స్పీడ్ ఆఫ్ డీసీ మోటార్, ద స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్యాక్ ఈఎంఎఫ్. బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఈబీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మనం ఎప్పుడైతే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ని ఇంక్రీజ్ చేస్తామో, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్యాక్ ఈఎంఎఫ్ అంటున్నాం కాబట్టి ఎప్పుడైతే ఈబీ అనేది ఇంక్రీజ్ అవుతుందో స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఎప్పుడైతే ఈబీ అనేది డిక్రీజ్ అవుతుందో స్పీడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాము? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద పై అన్నాం. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ఎ డీసీ మోటార్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్ అంటున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లక్స్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ అనేది ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో స్పీడ్ అనేదేమో
ఇంక్రీజ్ అవుతుంది. ఇదేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఇదేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్యాక్ ఈఎంఎఫ్. దిస్ ఈజ్ ది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. ఇన్ ఏ టీసీ మోటార్ ద ఇనీషియల్ వాల్యూస్ ఏంటండి అంటే స్పీడ్కి అలానే ఫ్లక్స్కి బ్యాక్ ఈఎంఎఫ్కి ఇనీషియల్ వాల్యూస్ నుండి N1, Φ1 అండ్ EB1 అని రిప్రజెంట్ చేస్తాము. అలానే ఫైనల్ వాల్యూస్నేమో N2, Φ2 అండ్ EB2. N2 అంటేనేమో స్పీడ్, Φ2 అంటే ఫ్లక్స్, EB2 అంటే బ్యాక్ ఈఎంఎఫ్. ఇప్పుడు ద రేషియో ఆఫ్ N2/N1 వేస్తే ఏమొస్తుందండి, N2/N1 ఈక్వల్ టు, మనకి ఆల్రెడీ N ఈక్వల్ టు ఏమని చెప్పాము, ఇక్కడ చూడండి, N ఈక్వల్ టు K ఇంటూ EB/π అని చెప్పాము కదా. N ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ ఉన్నాయి అలానే ఫైనల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి N1 ప్లేస్లో ఏమని రాస్తాము, K ఇంటూ EB1/π1 అని రాస్తాము. అదే N2 ప్లేస్లో ఏమని రాస్తాము, K ఇంటూ EB2/π2 అని రాస్తాము. అంటే ముందు ఇక్కడ N1 N2 అని నోట్ చేసుకోండి. N1 ఈక్వల్ టు K ఇంటూ EB1/π1. అలానే N2 ఈక్వల్ టు ఏం రాస్తాం, N2 ఈక్వల్ టు K ఇంటూ EB2/π2. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, K ఇంటూ N2 కదండి, EB2/π2 బై K ఇంటూ EB1/π1. K అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ N2/N1 ఈక్వల్ టు ఏం రాస్తాం, N2/N1 ఈక్వల్ టు EB2/π2 ఇంటూ, ఇవి పైకి ఇలా రివర్స్ అవుతాయి కదా, ఏమవుతాయి, Φ1/EB1 అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్కి ఇప్పుడు మనకి N2/N1 ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, N2/N1 ఈక్వల్ టు EB2/EB1. అంటే దీన్ని ఇటు రాస్తున్నానండి, దీన్ని ఏమి ఇటు రాస్తున్నాను, EB2/EB1 ఈక్వల్ టు Φ1/π2. ఓకే, అదే ఫర్ షంట్ మోటార్ తీసుకోండి. షంట్ మోటార్ అంటే ద ఆర్మేచర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద వైండింగ్. ఓకే, ఫర్ షంట్ మోటార్, ఫర్ ఏ షంట్ మోటార్ ఏమని రాయొచ్చు, N2/N1 ఈక్వల్ టు EB2/EB1. ఓకే, సిన్స్ Φ1 ఈక్వల్ టు Φ2 కండిషన్. ఓకే, సిన్స్ Φ1 ఈక్వల్ టు Φ2 అనుకోండి ఫర్ షంట్ మోటార్, అంటే రెండు క్యాన్సిల్ అయిపోతుంది కదా, రిమైనింగ్ ఉండేది ఏంటి, N2/N1 ఈక్వల్ టు EB2/EB1. ఇప్పుడు N2/N1 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, N2/N1 ఈక్వల్ టు EB2 అంటే ఏమని చెప్పాను, మనకి బ్యాక్ ఈఎంఎఫ్కి 2 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను కదా. EB ఈక్వల్ టు ఏమని చెప్పానండి, V మైనస్ IA ఇంటూ RA అని చెప్పాను కదా. V అంటేనేమో అప్లైడ్ వోల్టేజ్, IA అంటే ఆర్మేచర్ కరెంట్, RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ EB ప్లేస్లో ఇవి రాయొచ్చుగా, సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. EB2 ప్లేస్లో ఏమని రాస్తాము, V మైనస్ IA2 ఇంటూ RA బై EB1 ప్లేస్లో ఏమని రాస్తాం, V మైనస్ IA1 ఇంటూ RA. ఓకే, ఇది వచ్చేంటి ఫర్ షంట్ మోటార్. అదే ఫర్ సిరీస్ మోటార్, ఫర్ ఏ సిరీస్ మోటార్ N2/N1 ఈక్వల్ టు EB2/EB1 ఇంటూ, ఇక్కడ మనకి ఏముంది, Φ1/π2 ఉంది కదా. ఇక్కడ మనకి కండిషన్ సిన్స్ Φ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు IA. ఓకే, అంటే మీనింగ్ Φ1/π2 ఈక్వల్ టు IA1/IA2. ఇక్కడ ఉన్న ఈ Φ1/π2 ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే EB2/EB1 ఈక్వల్ టు IA1/IA2. ఓకే, ఇది వచ్చేమో ఫర్ షంట్ మోటార్ స్పీడ్ ఈక్వేషన్ ఇది అండి. ఫర్ సిరీస్ మోటార్ స్పీడ్ ఈక్వేషన్ ఇది ఇంపార్టెంట్, అలానే ఈజీ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.